మాట్లాడుకుంటూనే పోండి. ఒకసారి మనం ఫర్హత్ నహేదా గారి దగ్గరికి వెళ్దాం. ఫర్హత్ నహేదా గారు ఆ బాధితులు ఎవరైతే ఉన్నో వారి కుటుంబ సభ్యుల విషయంలో ఈరోజు మనం మాట్లాడడానికి సిద్ధం ఉన్నది. ఫర్హత్ నహేదా గారు, నా మాట వినబడుతుందా అండి? వినబడుతుంది సార్. చెప్పండి మేడం, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ ఆందోళన ఏంటి, మీ సమస్య ఏంటి? సార్ మాకు ఆందోళన మాకు మిల్లు బంద్ అయిన కాడి నుంచి మాకు ఇబ్బందులు తప్ప మాకు వచ్చిన ఇప్పటిదాకా సార్ మాకు ఇబ్బందులే పెట్టారు కానీ. హలో మాట్లాడండి మేడం. హలో సార్, మీరు మాట్లాడండి మేడం. మీ మాట నాకు వినబడుతుంది, అందరికి వినబడతాను. 2002లో మాకు మిల్లు బంద్ చేసిన కాడి నుంచి అన్ని కష్టాలే ఉన్నాయి సార్. ఇప్పటిదాకా అసలు మాకు ఏది కానీ, ఏది పింఛన్లు కానీ, ఏది కానీ మాకు ఇప్పటిదాకా అసలు ఇప్పుడు పైసలు రావడం కానీ కష్టాలు తప్ప ఏం లేదు. ఆయన మిల్లును నమ్ముకొని మేము ఉన్నాయి లేని అన్ని అమ్ముకొని చేసుకొని మేము ఇప్పటిదాకా బతుకుతున్నాం. దాంట్లో మా మామయ్య పనిచేశారు అజంజా మిల్లో. మా మామయ్య వాళ్ళ నాన్న కూడా పనిచేశారు దాంట్లో. మా అత్తమ్మ ఇప్పుడు ఒకరు ఉన్నారు. ఇప్పటిదాకా కూడా కష్టాలే ఉన్నాయి కానీ ఇప్పటిదాకా మాకు ఏం అజంజా మిల్ భూములు ఇస్తామని తీసుకొచ్చిన తర్వాత కూడా తీర్పు దాకా తీసుకొచ్చారు. తీర్పు తీసుకొచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఆగం చేసి ఇప్పటిదాకా తిప్పుతూనే ఉన్నారు. ఈ చోటున ఎంత మంది చనిపోయారు సార్. దాంట్లో ఇది ముసలోళ్ళు చనిపోయారు, ఉండలేకపోతున్నారు, అసలు నిలవలేకపోతున్నారు. ఉన్న జాగం తీసేసి ఆ మిల్లును కూడా తీసేశారు. దానికి ఉన్న మా అక్కడ కట్టిన మాకు అది కూడా తీసేస్తారు. ఇది దౌర్జన్యం కాకుండా ఏంటి సార్? ఇప్పటిదాకా మాకు అసలు ఏది ఎక్కడ నిలవకుండా చేయకుండా తిప్పుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నాము. భూముల గురించి మేము తల్లాడుతూనే ఉన్నాము. అందరికీ మేము మా భూములకు మేమే అడుగుతున్నాం సార్. మా కష్టపడ్డ జీతానికి మేమే అడుగుతున్నాం కానీ మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నారు సార్? ఇప్పటిదాకా తిప్పుతూనే ఉన్నారు. ఎంత మంది కష్టజీవులు ఉన్నారు సార్ దాంట్లో. అజంజా మిల్లు చేసిన కష్టానికి ఎవరైనా, కష్టపడ్డ ఫలితానికి ఎవరైనా దక్కిస్తున్నారు సార్? ఎవరు దక్కిస్తలేరు. మమ్మల్ని ప్రతి ఒక్కరు ఆగం చేస్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆగమే చేస్తున్నారు. వాగ్దానాలు తప్ప మాకు వాస్తవానికి ఎవరు తీసుకొస్తలేరు. వాగ్దానమే చేస్తున్నారు. తన విషయాల్లో తనే ఒప్పుకుని చేసిన తన వాగ్దానమే తనే ఒప్పుకొని మనకు ఇప్పటిదాకా ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. కానీ వచ్చే వరకు వాళ్ళే గెలుపుకుంటున్నారు. కానీ మాకైతే ఇప్పటిదాకా మమ్మల్ని తిప్పుడు తప్ప, మమ్మల్ని నష్టపెట్టుడు తప్ప, మమ్మల్ని బాధ పెట్టుడు తప్ప, మమ్మల్ని కష్టపెట్టుడు తప్ప, మా స్థలాలు మాకు ఇచ్చి మరి వీళ్ళ కష్ట జీతాన్ని వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి పెడదామన్నట్టు ఏదైనా ఎవరికైనా ఉందా సార్? ప్రతి ఒక్కరు దోసుకున్నాడు తప్ప వాగ్దానాలు చెప్పుడు ఇప్పటిదాకా మాకు తీసుకొచ్చింది లేదు, ఎవరు చేసి లేదు. తిరుగుతూ కాలు చప్పులు అరిగిపోతున్నాయి. మా ఈ కష్టాలు అడుగుతున్నాయి. ఒక్కొక్కరు తిరిగి నడవలేక చేయలేక వాళ్ళు చచ్చిపోతున్నారు సార్. చనిపోయిన ఉన్నారు సార్. కానీ తిండి అన్నానికి కనీసానికి మాకు తిండి కూడా వెళ్తలేదు ఇప్పటిదాకా. ఈ అజంజా మిల్లు ఏం సార్? మా కష్టాన్ని తీసుకొని మిల్లు బంద్ చేసి కూడా మమ్మల్ని యాగం చేయడం తప్పు కదా సార్. మా జాగా మాకు ఇప్పించడానికి ఏంది సార్?